నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తర్లపాడును 100% అభివృద్ధి పరిచారు తర్లపాడు ఎన్నికల ప్రచారంలో మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి భయపడి పారిపోవడం వల్లే తాను ఎంపీ అభ్యర్థినయ్యారు ఎర్రగొండపాలెం ప్రచారంలో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు ఎద్దేవా దర్శి వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ అనుచరుడు ఇంట్లో సోదాలు హ్యాపీ హోమ్స్ వెంచర్లోని నివాసంలో 18 లక్షల స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీసులు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలకు కొనసాగుతున్న వలస తర్లపాడు ఖమ్మం మండలాల్లో వైకాపాను వీడి తెలుగుదేశంలోకి చేరికలు తెలుగు నూతన సంవత్సరాది వికారినామ సంవత్సరం సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు దర్శి నియోజకవర్గ ప్రజలకు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు పండుగ శుభాకాంక్షలు తెలిపారు రానున్న కాలంలో జిల్లా ప్రజలకు మంచి జరగాలని అదేవిధంగా పశ్చిమ ప్రకాశానికి వరప్రదాయిని వెలుగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని కోరుకుంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రకాశం జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు తెలుగు నూతన సంవత్సరాది వికారినామ సంవత్సరం సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ రానున్న కాలంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు దర్శి నియోజకవర్గ పరిధిలోని ముండ్లమూరు గ్రామంలో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిద్ధా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో తోడ్పాటునందించారని అదేవిధంగా మీ కార్యకర్తల సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని ఆయన అన్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని చిత్తుగా ఓడించాలని దానికి మీరు చేస్తారా లేదా తమ్ముళ్ళు చెప్పండి ఈరోజు లేకపోతే నేను మీకు ఎమ్మెల్యేగా ఉండేవాడిని నేను మీతో పని చేసుకునేవాడిని మీతో కలిసి మమేకమై తిరిగేవాడిని అటువంటిది ఈరోజు నేను ఢిల్లీ పంపిస్తున్నానంటే నాకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడ్డం రాబట్టే నేను మీ దగ్గర నుంచి పోయి నేను పార్లమెంట్ పోవాల్సి వచ్చేది అయినా మన నాయకుడు మన పార్టీ అధ్యక్షుడు మన కుటుంబ పెద్ద మనల్ని గౌరవించి పొమ్మన్నప్పుడు పోవాల్సిన బాధ్యత నాకుంది అందువల్లే పోయానే తప్ప ఈరోజు నేను గౌరవంగా పోయిబట్టే ఈరోజు ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారి ఆ మీటింగ్ లో సిద్ధా రాఘవరావు చూసి నేర్చుకోండి ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడు ఆయన కుటుంబం ఎన్నికల కోసం రాత్రి కష్టపడుతున్నారు ఈరోజు గుడికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓడించేదానికి సిద్ధమై ముందుకెళ్ళిన వ్యక్తి అదే విధంగా పులిగా ఎట్లా చెప్పారు రాజన్న పాలన రావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు తెలుగు నూతన సంవత్సరాది వికారినామ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రకాశం జిల్లా ప్రజలకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరూ వచ్చే పోలింగ్ తేదీలో జగనన్నకు ఓటు వేసి భావితరాల భవిష్యత్తుకు నాంది పలకాలని మాగుంట ఆకాంక్షించారు ఖమ్మంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకటరాంబాబుకు తెలుగు వీధి ప్రజలు ఘన స్వాగతం పలికారు ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇక్కడి జంగం బెస్తా రజక నాయని బ్రాహ్మణుల
300 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలో. ఈ సందర్భంగా అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెగిరెడ్డి లింగారెడ్డి, నెమలిదిన్నె చెన్నారెడ్డి, కొత్తపల్లి శ్రీను, వేల్పుల చిట్టిబాబు, పుల్లయ్య, వెంకటేశ్వరులు, నాగేంద్రుడు, మహిళలు పాల్గొన్నారు. శాంతి భద్రతలు నాశనమైపోయినాయి. స్వతహాగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఏ పార్టీ అయితేనైనా కావచ్చు, నేను అప్పటికి ఆ పార్టీలో కూడా లేను. ప్రతిపక్ష నాయకుడి మీద కత్తిదాడి జరిగితే కూడా కేసు రిజిస్టర్ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితి. ఎంత దుర్మార్గంగా రాష్ట్రం తయారైందో ఆలోచన చేయండి, ఎంత అవినీతిమయమైందో ఆలోచన చేయండి. అటువంటి పరిస్థితుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నా. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. మా ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి పేపర్లకు స్టేట్మెంట్లు ఇస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ మీకు సేవలు చేస్తానని ఆమె తెలిపారు. ఎన్నికల్లో మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్టన్ చెప్పారు. పెద్దారవీడు మండలం తంగిరాలపల్లి, తమ్మడపల్లె గ్రామానికి చెందిన 60 కుటుంబాలు ఈరోజు తెదేపాలో చేరారు. మండలంలోని హనుమాన్ జంక్షన్ కుంటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి, మాజీ పార్టీ అధ్యక్షులు తడికమల్ల బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చంద్రగుంట్ల నాగేశ్వరరావు, దుగ్గెంపూడి మల్లారెడ్డి, ఎంపీటీసీ అవుకు వెంకటేశ్వరులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా తంగిరాలపల్లి గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఒక శుభారంభం చేస్తుందని, మరి వారందరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది, వారందరికీ న్యాయబద్ధమైనవి జరగాల్సిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయని, వాళ్ళ పార్టీలో మరి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వారు తీసుకున్న నిర్ణయం బలపరుస్తామని, వారికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వారికి మేము ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని మరి ఈ సందర్భంగా వీరందరికీ భరోసా ఇస్తూ మరి వీరు తీసుకునే నిర్ణయాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ఈ యొక్క అండదండలతో ఈ యొక్క సహకారంతో మరి మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని భావిస్తూ వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. తర్లుపాడు మండలం 100% అభివృద్ధి చేశామని మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి చెప్పారు. నీటి కష్టాలు నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుందని అన్నారు. ప్రతి ఇంటికి నీటి కుళాయిలు మంజూరు చేసేందుకు 260 కోట్ల నిధులు మంజూరైనట్లు, త్వరలో వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. అభివృద్ధి చేసే వారిని దీవించాలని, మంచి చేసే వారికి మీ ఆశీర్వాదం ఉండాలని కోరారు. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డికి మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు, బొట్టు పెట్టి బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోని యువత, పెద్ద, చిన్న తేడా లేకుండా ర్యాలీగా నారాయణరెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పులివేముల యేసుదాసు, మండల పార్టీ అధ్యక్షులు వెసపోగు జాన్, చెన్నారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆరికట్ల వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ షేక్ అక్బర్ అలీ, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ధైర్యంగా చెప్పుకునే దానికి నేను చేసినటువంటి ఉద్యమం ఫలితమే అన్న విషయాన్ని మర్చిపోవద్దని రైతు సోదరులు నేను విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటా ఉన్నా. ఈరోజు మీకు అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నాయకుడు కావాలా, లేదంటే గ్రామాల మధ్యలో చిచ్చులు పెడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేయాలని చెప్పి చూస్తున్నటువంటి అటువంటి వాళ్ళు కావాలా? ఈ రోజు 3 మండలాల ఒకళ్ళు 2 మండలాల ఒకళ్ళు పంచుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క నియోజకవర్గాన్ని కల్లోలం సృష్టించాలని చెప్పి చూస్తా ఉన్నారు. గమనించండి, దయచేసి ఆలోచన చేయండి, విజ్ఞతతో ఆలోచన చేయండి, చేసేటువంటి వాడిని నిండు మనసులో దీవించండి, ఆశీర్వదించండి.
ఇది నాకు జీవన్మరణ సమస్య. 10 సంవత్సరాలు నేను ఈ యొక్క మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల పనులు చేసుకుంటూ ఏ ఒక్క కుటుంబానికి కూడా నా వల్ల నష్టం జరగకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేసుకుంటూ మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని పోతా ఉన్నా. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే, ఇంత చేసినా కూడా ప్రజల నుంచి తిరస్కారం వస్తే నన్ను అడిగితే ఆ రాజకీయ నాయకుడు బతకడం కూడా వేస్తేనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు కొత్త అవకాశం ఇవ్వండి, మీ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా. 100% రోడ్లు అప్లై చేస్తాను. 100% మీ గ్రామంలో ఒక యూనిట్ గా తీసుకుని మొత్తం సైడ్ ట్రైన్స్ అన్ని కూడా ఒకటేసారి చేపించి డ్రైనేజ్ అంతా ఊరు బయటకు పోయే విధంగా చేస్తాను. అలాగే ఈ గ్రామంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు గాని, ఇళ్లు గాని, లోన్లు గాని మంజూరు చేయించి త్వరలో మన 265 కోట్ల స్కీమ్ తోటి ప్రతి ఇంటి ముందు సాగర్ నీళ్ళ ట్యాప్ కనెక్షన్ వేయించబోతా ఉన్నా. ఆ పనులు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పటి వరకు కొన్ని పనులు చేయగలిగాను, ఇంకా కొన్ని పనులు చేయాలి. నిండు మనసులో, పెద్ద మనసులో మా అక్కలు, చెల్లెళ్ళు మనసారా ఆశీర్వదించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటారు. దర్శి వైసీపీ నేత ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్శి ఘటన కలకలం సృష్టించింది. ఈ వివరాలను పోలీస్ స్టేషన్లో సిఐ ఎం శ్రీనివాసరావు వివరించారు. పట్టణంలోని హ్యాపీ హోమ్స్ లో నివాసం ఉంటున్న కాకర్ల శ్రీహరి అనే వ్యక్తి ఇంట్లో భారీ నగదు ఉందని పక్కా సమాచారం అందింది. ఆ ఇంటిపై దాడి చేయడంతో ఇంట్లోని పడక గదిలో భద్రపరిచిన ఆ నగదుతో కూడిన సంచిని పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. నగదు పంచనామా చేసి సీజ్ చేశామన్నారు. ఇదిలా ఉండగా ఇంటి యజమాని శ్రీహరి నగదుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంటున్నాడు. దాడిలో ప్లేయింగ్ స్క్వాడ్ అధికారి ఏ శ్రీనివాసరావు, నోడల్ అధికారి సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ శశికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ విషయంపై సచివాలయాన్ని తీసుకొని ఆ ఇంటిని తనిఖీ చేశాము. దాంట్లో పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మరియు మండల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఆ ఇంటిని సోదా చేయగా బెడ్రూమ్లో ఒక నగదు లభ్యమైంది. వాటిని లెక్కించగా 18 లక్షల క్యాష్ దొరికింది. ఈ క్యాష్ గురించి ఇంట్లో ప్రశ్నించగా ఇవి మేము ఆంధ్ర బ్యాంక్ నుంచి విత్డ్రా చేసినట్టు తెలిపారు. ఈ విషయంపై తగిన చర్య కొరకు పంచనామా రాసి 18 లక్షలు సీజ్ చేయడం జరిగింది. ఈ 18 లక్షలు సీజ్ చేసి ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు మరియు మన దర్శి అసెంబ్లీ టెక్నికల్ ఆఫీసర్ తెలియజేశాము. దీంతో పాటు ఈ 18 లక్షల విషయాన్ని ఒంగోలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలియజేశాము. దీనిపై విచారణ కొనసాగుతుంది. తదుపరి చర్యలు తీసుకుంటాం. కంబం మండలం కందులాపురం గ్రామంలో వైసీపీని వీడి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గిద్దలూరు టీడీపీ అధ్యక్షుడు మస్తాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని వారు ఈ సందర్భంగా తెలిపారు. పార్టీలో చేరిన వారిలో పెద్ద హుస్సేన్, అబ్దుల్ సత్తార్, అలీ ముస్తఫా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు టీడీపీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, ఖమ్మం టీడీపీ అధ్యక్షుడు కేతం శ్రీనివాసులు, రావూరి జనార్దన్, తోటా శ్రీనివాసులు, తొండమల్లు నారాయణ, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నో అభివృద్ధి పనులను చూసి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు సాగుతున్నాయని మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి అన్నారు. అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ-బీసీ కులాలకు చెందిన సుమారు 30 కుటుంబాల సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువా కప్పి వారిని కందుల ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పులివేముల యేసుదాసు, చెన్నారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆరికట్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీపాలెంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుమారు 18 కుటుంబాలు చేరుతా ఉన్నందుకు వీరందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఒకటి గమనించాలి, ఏ ప్రభుత్వంలో ఎస్సీల గురించి బాగా పట్టించుకుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2600 కోట్ల రూపాయలతో ఎస్సీ
కార్పొరేషన్ స్థాపించి ఈ 5 సంవత్సరాల్లో అనేక మందికి సబ్సిడీ లోన్లని, NSFPC అని, అలాగే ఆటోలని, పోతే కార్లు, ఇలా ఎన్నో రకాలుగా ఎస్సీ సోదరులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేసిందా, పనిచేయలేదా, అలాగే చదువుకున్నటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్లేదానికి ఆర్థిక సహాయం అందించిందా లేదా, అలాగే IAS IPS తయారు చేయాలని IAS కోచింగ్లు IPS కోచింగ్లు ఇప్పించి మన దళిత సమాజాన్ని గౌరవించిందా లేదా అనే విషయాన్ని ఒక్కసారి దళిత సోదరులందరూ ఆలోచన చేయాలి. కొనకనమిట్ల మండలం ఏడురాళ్లపాడు పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో సుమారు 20 కుటుంబాల వారు మాలపాటి పెద్దిరెడ్డి, గోలమారు శివశంకర్ రెడ్డి, కొప్పుల శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కందుల నారాయణరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షులు వరకుటి రామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ జయదేవ్ కుమార్, వెంకటనారాయణ చౌదరి, తాతిరెడ్డి, కామసాని రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 11/4/2019 జరుగు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్ ద్వారా ఫోటోతో పాటు ఓటర్ స్లిప్లను పంపించడం జరిగింది. ఇంతకు ముందు రోజులైతే పార్టీకి సంబంధించిన వారు ఓటర్లను ఆకర్షితులు చేసేవారు. అలా కాకుండా ప్రభుత్వం ద్వారానే స్లిప్పులు రావడం జరిగిందని దొనకొండ మండల తహసీల్దార్ ముని అన్నారు. ఈ నెల 11/4/2019 సంవత్సరంలో జరిగే లోక్సభ, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మనకి ప్రభుత్వం వారు శ్రీత జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఓటర్ ఫోటో ఐడి కార్డులని పంపించారు. అంటే ఫోటోకి సంబంధించిన ఓటర్ కార్డులు, ఓటర్ స్లిప్స్ మనకు వచ్చినాయి. అవి ఏంటంటే ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలకు సంబంధించిన దీంతో ఓటర్లకు ఇచ్చి వాళ్ళని ఆకర్షితులను చేస్తూ ఉన్నారు. ఆ విధంగా లేకుండా మనకి ప్రభుత్వం వారే ఈ స్లిప్పులు ప్రింట్ చేసి మనకి 48 పోలింగ్ స్టేషన్లకి దర్శి నియోజకవర్గానికి సంబంధించి పంపించడం జరిగింది. అవన్నీ కూడా PLOs ద్వారా, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఆ పంపిణీ కార్యక్రమం కూడా రేపు మధ్యాహ్నం లోపల పూర్తి చేయాల్సిందిగా వాళ్ళందరినీ సమావేశపరిచి ఆదేశించడం జరిగింది. ఈ ఓటర్ స్లిప్పుల వల్ల ఓటర్కి అవగాహన అనేది వస్తుంది. ఎన్ని గంటలకు పోలింగ్, అంటే ఓటు వేసే సమయం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అనేది కూడా ఓటర్ స్లిప్లో ఉంటుంది. కాబట్టి ఓటర్ నిర్భయంగా స్లిప్ తీసుకొని పోతే ఆయన ఓటు ఏ సీరియల్ నెంబర్లో ఉండేది కూడా తెలుస్తుంది. ఈజీగా ఓటు హక్కు వినియోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా ఓటర్లందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఈ ఓటర్ స్లిప్లు అనేది బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటింటికి తిరిగి ఇవ్వమని ఆదేశించాం. ముఖ్యంగా కూలి పనులకు వెళ్ళే వాళ్ళకైతే సాయంత్రం రాత్రి వేళల్లో కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒకవేళ ఆ ఇంట్లో ఆ ఓటర్ లేకుండా ఉన్నా కూడా మేజరు ఎవరైనా ఉంటే ఆ ఇంటి వరకే ఇవ్వమని చెప్పడం జరిగింది. ఉదయం న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయం న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయం న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయం న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వెల్కమ్ బ్యాక్ టు ఉదయం న్యూస్. టీడీపీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందుకు వెళ్తాయని మున్సిపల్ చైర్పర్సన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్ అన్నారు.
బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే చంద్రన్న పాలనలోనే అది సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు నిర్విరామంగా సాగాయని చెప్పారు. మార్కాపురం 19వ వార్డులో టీడీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మార్కాపురం ఎమ్మెల్యేగా కందుల నారాయణరెడ్డిని, ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావును అధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. తాటిశెట్టి వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు మర్రి ఝాన్సీ, దాసరి వెంకటేశ్వర్లు, సయ్యద్ గఫార్, చప్పలి ఆంజనేయులు, మర్రి కొండలు, చిలకపాటి వెంకట చెన్నయ్య పాల్గొన్నారు. నా కుటుంబ సభ్యులతో సమానమైన మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కోట్లతో దర్శిని అభివృద్ధి పదంలో నడిపానని ఒంగోలు తెదేపా పార్లమెంటు అభ్యర్థి సిద్ధా రాఘవరావు అన్నారు. తనకు అవకాశం కల్పిస్తే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి పరుస్తానని చెప్పారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి భయపడి పారిపోవడం వల్లే నాకు అవకాశం వచ్చిందని అన్నారు. ఆ భగవంతుడే ఎర్రగొండపాలెంని అభివృద్ధి చేయమని నన్ను పంపాడంటూ చెప్పుకొచ్చారు. ఎర్రగొండపాలెం అభ్యర్థిని అజితారావు కార్యాలయం నుంచి ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధా రాఘవరావు బస్టాండ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులైన సిద్ధా రాఘవరావు, బూదాల అజితారావు ఇద్దరూ కలిసి ప్రసంగించారు. వారితో పాటు టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నె రవీంద్ర సైతం మాట్లాడారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో వైకాపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని దోసకాయలపాడు, బెల్లంకొండవారిపాలెం గ్రామాల్లో ఒంగోలు ఎంపీ వైకాపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ విజయాన్ని కోరుతూ ప్రచారం జరిగింది. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో వైకాపా ఎన్నికల ప్రచారంలో మద్దిశెట్టి వేణుగోపాల్తో మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తారని దర్శి అభ్యర్థి పుట్లూరి కొండారెడ్డి అన్నారు. 2 లక్షల రుణమాఫీ, ప్రతి ఇంటికి 4 ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 3000 పెన్షన్ ఇస్తామన్నారు. దర్శి కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ఆదరించాలని కోరారు. దర్శి బస్టాండ్లో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ప్రతి షాపుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంచారు. వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు తరపున వైసీపీ యూత్ అధ్యక్షుడు ఉమ్మడి వెంకటేశ్వర చౌదరి సరికొత్త ప్రచారంతో దూసుకుపోతున్నారు. అన్నా రాంబాబు వైసీపీ నాయకుడు కావూరి రమణారెడ్డి సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని హామీనిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు తప్పక విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొమరోలులో రెడ్డిచెర్ల, రౌతుపల్లె గ్రామాలలో యువతను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెబుతూ ముందుకు సాగుతున్నారు. కొమరోలు మండల నాయకులు ఎన్నికల సమయంలో యువతను ఉపయోగించుకొని అటు తర్వాత వదిలేశారని అక్కడి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పనులు చేయలేదని వారు వెంకటేశ్వర చౌదరికి చెప్పడంతో అధికారం వచ్చినా సమస్యల పరిష్కారం కాకపోతే తాను రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ మీకోసం రోడ్డెక్కి పోరాడతానని స్పష్టం చేశారు. మనం 1990 నుంచి 98 నుంచి రాజకీయాల్లో నేను కొనసాగుతుండా మీలాంటి యూత్ ఎంతోమంది నాతో కలిసి ఎస్ఎఫ్ఐ ఉద్యమాల్లో కానీ ఇంకా కొన్ని ఉద్యమాల్లో పనిచేశారు. అట్లే గత ఎన్నికల్లో కూడా మీరు మండల ఎన్నికల్లో పనిచేశారు, రాంబాబు గారి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. కానీ నిజం చెప్పాలంటే మనకు 2009 తర్వాతనే నిజమైన రాజకీయ స్వతంత్రం వచ్చింది గిద్దలూరుకు. అది అన్నా రాంబాబు గారి రూపంలో కొన్ని గడపలకే పరిమితమైన రాజకీయము ఆయన వచ్చిన తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు రాజకీయం వచ్చిందంటే మనలాంటి వాళ్ళం ఎలా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడగలిగినామంటే అది అన్నా రాంబాబు గారి ద్వారానే. ముందు అభ్యర్థి మంచి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి మీరు అది గుర్తించాలి. ఆ తర్వాత ఆయనకు మీరు ఈసారి ఓటేస్తే గతంలో వేసినప్పుడు ఈడ ఉన్న కొమరోల నాయకులు మనను పరిగణనలోకి తీసుకోకపోవడం అయితేనేమి,
అలాగే జన్మభూమి కమిటీలో మన పేర్లు సిఫారసు చేయకపోవడము కొమరోలు నాయకులు తప్పు. అందుకు కాబట్టి ఇప్పుడు రమణారెడ్డి అనే రూపంలో వైసీపీకి 2014లో మనకు మంచి అభ్యర్థి వచ్చాడు, మండల నాయకుడు, మండలానికి అన్నదానం చేస్తున్నాడు కామూరు రమణారెడ్డి గారు. ఆయన ద్వారా కానీ లేదు అన్నారాంబాబు గారి దృష్టికి కానీ మీ సమస్యను మీ కష్టాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈసారి ఎన్నికలకు వాళ్ళ ద్వారా మీకు పని చేపిస్తా. పక్కా గృహాలు అయితేనేమి, పింఛన్లు అయితేమి, ఏ అయితే నవరత్నాల ద్వారా జగన్ ముఖ్యమంత్రి అయితే మీకు పక్కా మీ గడపలకు వచ్చేటట్టు రమణారెడ్డి అన్న ద్వారా కానీ రాంబాబు అన్న ద్వారా కానీ చేసిపించే హామీ నాది. అలా జరగని పక్షంలో కూడా ప్రతి గ్రామంలో మీ ద్వారా ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈ కొమరోలు నాయకులను అడ్డుకోవడానికి నేను ముందుంటా. మీరు కూడా ఎవరి మోచేతుల కింద లొంగకుండా నాతో కలిసి ఉద్యమానికి రెడీ కాండి. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారం. వైసీపీకి ఓటేసి రాంబాబుని గెలిపేయండి. చంద్రబాబు శ్వాస ధ్యాస అభివృద్ధి సంక్షేమం మీదే ఉంటుందని మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్ అన్నారు. ఆర్థిక లోటులో ఉన్నా, కేంద్రం ప్రోత్సాహం లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. మార్కాపురం ముద్దుబిడ్డ కందుల నారాయణరెడ్డి ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావును గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డు 13వ వార్డులో బిలాల్ మసీదు నుంచి ఇంటింటికి సైకిల్ అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు. వక్కలగడ్డ రాధికా మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పథకాల గురించి వివరించారు. ఈ ప్రచారంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు. త్రిపురాంతకం మండలంలో వెలిసి ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయాలు ఉగాది పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. త్రిపురాంతకం గ్రామంలో స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను పురవీధుల్లో స్వామివారి నామస్మరణతో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సవ విగ్రహాలను దర్శించుకొని స్వామివారి పల్లకీ సేవలో పాలుపంచుకున్నారు. పానకం, వడపప్పు సమర్పించి భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానానికి ఇచ్చే భక్తులకి వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే ఈ యొక్క త్రిపురాంత గ్రామంలో ఉగాది పురస్కరించుకొని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి యొక్క గ్రామోత్సవము రంగరంగ ఉదయం నిర్వహించబడిన కూడా. అలాగనే ఈ యొక్క ఉగాది రోజున గ్రామస్తులందరూ కూడా కుమారగిరికి వచ్చేసి స్వామివారికి పూజలు జరిపించి అక్కడి నుంచి ఆరుగు సమేతైన ఆ యొక్క త్రిపురాంతకేశ్వర స్వామివారిని ఊరేగింపుగా భక్తుల యొక్క మేళతాళాలతోటి తీసుకుని వస్తారు ఈ క్షేత్రంలోకి. అలాగనే ఈ రోజున స్వామివారి గిరిగృహమునందు స్వామివారిని ఇక్కడ చేసి పూజల అనంతరం సాయంకాలం కూడా భజన కార్యక్రమం చేసి అనంతరం పంచాంగ శ్రవణం చెప్పిన తర్వాత స్వామికి తెల్లవారులు కూడా జాగరణ కార్యక్రమం ఉంటుంది ఈ రోజున. అలాగనే రేపు మరుసటి రోజున అనగా రేపు ఉదయం పూజల అనంతరం స్వామివారిని రాజుపాలెం గ్రామానికి ఉత్సవంగా తీసుకెళ్తారు. ఉగాది పండుగ రోజు
పెద్దారవీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరునాళ్లకు వెళ్లి వస్తూ పెద్ద మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందారు. అలాగే మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని గాయపడిన వారు తెలిపారు. మండల పరిధిలోని కాటంరాజు తిరునాళ్లకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గుండంచెర్ల మూల మలుపు వద్ద ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన మువ్వా వెంకటేశ్వరులు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా దొర్నాల మండలం తిమ్మాపురం గ్రామస్తులు. మార్కాపురం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. 4గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులు నవోదయ పరీక్ష రాశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కె అనివిలాషిని మాట్లాడుతూ తర్లుపాడు, దొనకొండ మండలాల్లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసినట్టు చెప్పారు. 169 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా అందులో 133 మంది పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఓ సయ్యద్ రషీద్ బేగం, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. తర్లుపాడు ఉన్నత పాఠశాలలో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి ఈ పరీక్షకు గాను 169 మంది విద్యార్థులు అప్లై చేస్తున్నారు. వాళ్ళల్లో 133 మంది విద్యార్థులు మాత్రము పరీక్షకు హాజరయ్యారు. 36 మంది విద్యార్థులు మరి పరీక్షకు హాజరు కాలేకపోయారు. మరి ఈ పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు మన తర్లుపాడు మండలము మరియు దొనకొండ ఇతర మండలాల నుంచి కూడా హాజరవటం జరిగింది. వీరు మరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు మరియు కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులు మరి ఈ పరీక్షకు హాజరయ్యారు. మరి పాఠశాలలో విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించాము. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినామని, మరియు పరీక్ష సజావుగా జరుగుతుందని, మరి పాఠశాలలో ఉన్నటువంటి చుట్టూ వాతావరణ పరిస్థితి కూడా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ను జరుపుతున్నామని మీకు తెలియజేస్తున్నాను. కంభం మండలం అర్బస్ కాలనీలో పులి భాస్కర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పన, ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కేతం శ్రీను, ఉపాధ్యక్షుడు దాదా, తెలుగు యువత సాదిక్, అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు మొదటి విడతలో ఇవ్వడం జరిగింది. రెండో విడతలో మరలా 1,00,000 రూపాయలు, సభ్యురాలికి 10,000, మొత్తం కలిపితే ఒక సభ్యురాలికి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టిండొచ్చు, పెట్టిండకపోయిండొచ్చు. అయితే ఈ రోజు డ్వాక్రా గ్రూపులలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ పెద్దన్నయ్యగా ఉన్నటువంటి చంద్రన్న ఈ రోజు మనకి పుట్టినింటి లాంఛన కింద ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి 20,000 రూపాయలు అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయడం జరుగుతూ ఉంది. 5 ఏళ్ల పరిపాలనలో కొమరోలు మండలానికి ఎమ్మెల్యేగా ముత్తుమల అశోక్ రెడ్డి ఎంతో సేవ చేశారని ఆయన సోదరి గీత అన్నారు. వృద్ధాప్య పింఛన్లు, పసుపు కుంకుమలు, షాదిఖానాలు, బీసీ కాపు భవనాల స్టేడియంలు ఇలా కొమరోలు అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి రాబోయే ఎన్నికల్లో ముత్తుమల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొమరోలులోని సినిమా హాల్ వీధిలో శుక్రవారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి సోదరి గీత విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమరోలు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో పాటు యువ నాయకులు మానుకొండూరు ప్రసాద్ పాల్గొన్నారు. అన్న కోసం ఓట్లు అడగటానికి కొమరోలు మండలానికి వచ్చాము. మేము స్థానికులము. అశోక్ అన్నని ఆశీర్వదించి మంచి మెజారిటీతో అందరూ గెలిపించుకోవాలి. అన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తున్నారు. అన్నని ఇప్పుడు
ఈ ఎలక్షన్స్లో మంచి మెజారిటీతో కొమరోలు మండలంలో మంచి మెజారిటీ రావాలి అన్నకి. కొమరోలు మండలం కోసం అశోక్ అన్న చాలా కృషి చేశారు. సిమెంట్ రోడ్లు అయితేనేమి, బోర్లు అయితేమి, ఫంక్షన్స్ అయితేమి, పసుపు కుంకుమలు అయితేమి, షాదీ ఖానా కోసం కృషి చేశారు. బీసీ బంగ్లా కోసం అని చెప్పి చేశారు. మార్కాపురం సమీపంలోని శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానంలో ఉగాది పర్వదినం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు నీటి సమస్య ఉండటంతో దాత వేల్పుల హర్షవర్ధన్ రెడ్డి బోరుబావిని వేయించారు. ఎండలు అధికంగా ఉండటంతో దాతల సహకారంతో బోరును ఏర్పాటు చేసినట్టు ఆలయ చైర్మన్ మేడిద రంగస్వామి చెప్పారు. దాతల సహకారం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా దాత వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు ఉంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తామని అన్నారు. నవోదయ కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఎర్రగొండపాలెంలో అర్హతా పరీక్ష నిర్వహించారు. 5వ తరగతి చదివి 6వ తరగతిలో ప్రవేశానికి ఎర్రగొండపాలెం మండలంలోని విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు. ఈ సెంటర్లకు మొత్తం 569 మంది ప్రవేశ పరీక్షలు రాసేందుకు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 300, ప్రభుత్వ హైస్కూళ్లలో 269 మంది పరీక్ష రాశారు. దర్శి పట్టణం పొదిలి రోడ్డు వివేకానంద హైస్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాకతీయ కమ్మ సేవా సంఘం, జిల్లాల అంధత్వ నివారణ సంస్థ, శంకర నేత్రాలయం వారి సహకారంతో దీనిని నిర్వహించారు. గత నెల 24న ఉచిత కంటి వైద్య శిబిరంకు సుమారు 1000 మంది హాజరయ్యారు. వారిలో సుమారు 400 మందికి కంటి ఆపరేషన్లు అవసరమైనట్లు గుర్తించారు. వారిని మార్చి 1న దర్శి నుండి ఉచిత బస్సు సౌకర్యంతో గుంటూరు శంకర నేత్రాలయంకు తీసుకువెళ్లి ఆపరేషన్లు నిర్వహించారు. మరలా దర్శికి తీసుకువచ్చినట్టు దర్శి కాకతీయ కమ్మ సేవా సంఘం అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. నా పేరు రామకృష్ణ అండి. కాకతీయ కమ్మ సేవా సంఘం ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాను. ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే బాగుండు అనిపించి కాకతీయ కమ్మ సేవా సంఘము మరియు శంకర కంటి హాస్పిటల్ ద్వారా ఒక సంయుక్తంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని మేమందరం కలిసి ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సుమారు 1000 మందికి కంటి చూపులు వాటికి సంబంధించిన వైద్య సంప్రదింపులు అన్ని జరిపించి వాళ్ళందరి మేరకు 400 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గ్రహించి వాళ్ళకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి శంకర కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అక్కడికి తీసుకెళ్లి వారికి సంబంధించిన మందులు ఇప్పించి ఆపరేషన్ చేసి తిరిగి ఇంటికి దగ్గర విడిపించడం జరిగింది. ఇదంతా గత నెల 24వ తారీఖు జరిగింది. మరలా ఈరోజు వాళ్ళ రివ్యూ కోసం డాక్టర్లు గారు తిరిగి వచ్చారు. వాళ్ళ కోసం పేషెంట్లందరూ తిరిగి రావడము, వాళ్ళ సలహాలు అవి తీసుకొని తిరిగి వాళ్ళకి అవసరమైన మందులు అవి తీసుకుని వెళ్ళటము, కళ్ళజోళ్ల పంపిణీ ఇవంతా జరిగింది. వేర్వేరు ప్రాంతాల్లో 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అసిస్ట్ దగ్గర రోడ్డు మీద నిలబడి ఉన్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామానికి చెందిన పెద్దదాసుగా గుర్తించారు. పెద్దారవీడు మండలం గుండంచర్ల కాటంరాజు గుడి సమీపంలో తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపు తప్పి బి కోటేశ్వరరావుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మార్కాపురం ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వార్తలు ఇంతటితో సమాప్తం.